ప్రైజ్ హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిచిన పిండి కొంచెమైనను ముద్దంతిని పులి చేయని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారి కనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. చిన్ని ప్రార్థన. సర్వశక్తులంతుల మహాగణుడ మీకు వందనాలు. వాక్యం వినిపెట్టి వాళ్ళ కాకుండా నన్ను గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వాక్యం అందరికీ దయచేయమని చేస్తున్నాను. నడుచున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు అతిశయపడుట మంచిది కాదు. దేవుని స్తోత్రం. పులిపిండి కొంచెమైనను మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. దేవుని స్తోత్రం. మనము చోడు జావ కాసుకుంటాం. అది నైటు కొంచెం పిండి కలిపి ఉంచి తెల్లవారుజామున జావ కాసుకుంటాం. తెలుసండి? అది ఎలా ఉంటుంది? దేనికోసం నైట్ ఉంచుతారు? పొలవ పెడతారు. ఆ కొంచెం పులిసిన పిండిలో మరి పొలవని పిండి వేస్తే అది ఎటువంటి టేస్ట్ వస్తుంది? పులిపే వస్తుంది. మన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పులిచిన మజ్జిగ చుక్క వేస్తాం. వేసినప్పుడు అదంతా ఏమవుతుంది? ఆ పాలు ఇరిగి మరి పులిసినదే పెరుగు తోడుకుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులివ చేయనని మీరు ఎరుగరా? దేవుని స్తోత్రం. దేనికి సాదృశ్యం చెప్పాలి? పాపమునకు. కరెక్ట్. అది పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే పాపము. అంటే కొంచెము పాపం మన జీవితంలో ఉన్నట్లయితే అదంతా మన దేహం అంతయు కూడా పాడు చేయను. మరి కొంచెము ఈ మజ్జిగ చుక్క ఏ రీతిగా పాలనంతటిని ఎరగొట్టి ఆ పుల్లదనాన్ని ఇస్తుందో ఆ రీతిగా అందుకే అంటాడు పాపము పరిపక్వమై గర్భము ధరించెను. పాపం ఏం చేస్తుంది? పరిపక్వమై గర్భాన్ని ధరిస్తుంది. దేవుని స్తోత్రం. మీరు అతిశయపడితే మంచిది కాదు. ఏంటి అతిశయము? అతిశయం అంటే ఏంటి? గర్వం. ఏం చేస్తాం? అయ్యో నేను చేసింది ఎవరు చూడలేదు కదా అని వెర్రవేగుతూ మనము తిరుగుతూ ఉంటాం. కానీ ప్రతిదీ కూడా మనం ప్రతిదీ కూడా దేవుని దేవదూతలు ఏం చేస్తాడండి? రాస్తాడు వారి గ్రంథాల్లో. నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నువ్వు చేయి పనులన్నీ కూడా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట, మీరు నడిచిన ప్రతి నడక, ప్రతిదీ కూడా దేవుని దూతలు రాస్తూ ఉంటాయండి. దేవుని చుట్టూ కొన్ని వేల దేవదూతలు ఉంటాయి. ఏ స్థానంలో వేస్తాను? మనము ఈ లోకంలో ఒక ఆఫీసులో ఎవరికి ఏ స్థానాన్ని ఏ జాబులు ఇస్తారో అలాగ పరమందు కూడా స్తుతించడానికి ఆయన రెక్కలతో, ఆ దేవదూతల రెక్కలతో దేవుని ఆరాధించడానికి 24 పెద్దలు ఉంటారంట. గ్రంథాలు రాయడానికి, గ్రంథాలు ఇప్పడానికి, మన పేర్లు రాయడానికి ఒక దేవదూత, మనం చేసిన క్రియలు, మంచి క్రియలు రాయడానికి ఒక దేవదూత, మన చెడ్డ క్రియలు రాయడానికి ఒక దేవదూత. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిపిండి కొంచెమైనను ముద్దంతికి పులి చేయని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద గుట్టికే పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. దేవుని స్తోత్రం. పాతదైన పులిపిండి తీసి పారవేయమని అంటున్నాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, సిద్ధపడుచున్నామా?
నేను దేవుని సన్నిధిలో ఈ దినము నుండి నేను సిద్ధపడతానని వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుని స్తోత్రం. మంచిది, మరి సిద్ధపడుట మంచిది. ఎందుకంటే మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడు మన దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. మరి ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు కనుక దేవుని కొరకు మనం సిద్ధపడిన వారుగా ఉండాలి. మరి మనం చూసినట్లయితే ఇక్కడ పులిచినది కొద్దిగా పాపాన్ని మనం విడిచిపెట్టినట్లయితే పరిశుద్ధపరచబడిన వారిగా ఉంటామంట. మీరు పులిపిండి లేని వారి కనుక క్రొత్త ముద్ద ఒకటికే ఆ పాతదైన పులిపిండిని తీసివేయమంటున్నాడు. క్రొత్త ముద్ద, కొత్త ముద్ద అంటే పరిశుద్ధపరచబడిన వారిగా, పరిశుద్ధమైన వారిగా మనం ఉండడానికంట ఆ పాతదైన చిన్న పాపాన్ని మనము తీయవారిగా ఉండాలంట. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చక్కని మాటలు తెలియజేయుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుండి. క్రీస్తునందు భయముతో ఒకరినొకరు లోబడి మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 7వ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ ఏంటండి? అటువలే క్రీస్తు కూడా పరిశుద్ధపరచబడి అంట ఆయన్ను మరి తనకు తాను వృత్తినిగా చేసుకున్నాడంటండి. మనలో కళంకం ఉండకూడదని, ముడత ఉండకూడదని, పాపం ఉండకూడదని ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడని, నిజంగా ఎంతగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఏదో బ్రతుకుతున్నాం, ఏదో జీవిస్తున్నాం, ఏదో కొనసాగుతున్నాం అని అనుకుంటాం. కానీ అట్టిది మరే ఏదైనానో లేక అట్టిది మరి ఏది ఉండకూడదు. పరిశుద్ధమైన వారిగా మనం ఉండాలి, పవిత్రత కలిగిన వారిగా ఉండాలి. ఆ పవిత్రత కోసమే దేవుడు ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. మన పాపములకు, మన అక్రమములకు, అవినీతికి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ధారాళంగా రక్తాన్ని కాచి ఉన్నాడండి. ఇక్కడ అంటున్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు, కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను దాని ఎదుట దాన్ని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము. దేవుని స్తోత్రం. వాక్యంతో ఉదక స్థానం చేస్తున్నారా మీరు? రోజును చేస్తున్నారా లేదా? వాక్యం మాట్లాడుతుందా లేదా మీతో? వాక్యముతో ఉదక స్థానం చేయమంటుందండి. వాక్యంతో మనం మన దేహానికి కాస్ట్లీ సబ్బులు రాస్తాం, సునందాన్ని చింతలు పోసుకుంటాం, సబ్బులతో దేహం అంతా శుద్ధి చేసుకుంటాం, మన వస్త్రాలను ఉతుక్కొని శుభ్రమైన బట్టలు కట్టుకుంటాం. ఈ బాహ్య దేహమునకు మనం ఇలాంటి బాధ్యత వహించినప్పుడు మన హృదయానికి, మన ఆత్మకు,
ఆత్మకు కూడా శుద్ధి కావాలి కదా. ఆత్మకు శుద్ధి ఏంటంటే దేవుని వాక్యం అండి. దేవుని స్తోత్రం. వాక్యము చేత ఉదక స్నానం చేయమంటున్నాడు. వాక్యము చేత. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమందికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. నాతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. వారు దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదక స్నానం చేయాలి. ఉదక స్నానం అండి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధపరచబడిన వారిగా ఉండాలి. మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన వారిగా ఉండాలి. లోకములో ఉన్న వారికి ప్రత్యేకమైన వారిగా ఉండాలి. లోకంలో ఉన్న వారి కంటే దేవుడు ఉన్నతమైన వాడు. ఆ ఉన్నతమైన వాడిని మనం కలిగి ఉన్నాము కనుక ఒక ప్రత్యేకమైన వారిగా మనం ఉండాలి. ఒక ప్రత్యేకమైన దానిగా మనం ఉండాలి. మన భక్తి ఏమిటి? మన దారిన వెళ్ళిపోతూ ఉంటాయి. మనం చూసిన వెంటనే ఈమె భక్తి గల వ్యక్తి, ఈమె దేవుని బిడ్డ. చాలా మంది అంటారా లేదా? అంటారా లేదా? దేవుని మందిరానికి వెళ్తుండగా బైబిల్ మనం తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలు గుర్తిస్తారా లేదా? గుర్తిస్తాను. మనం ప్రత్యేకమైన వారము. దేవుని స్తోత్రం. మరి దశలోనికి రాసిన పత్రిక దేవుని వాక్యంతో మాట్లాడుచున్నది. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవాలి త్వరగా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులవుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉన్నటే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత విలువైన మాటలండి, ఎంత విలువైన మాటలండి. వీరి పరిశుద్ధులగుటకే అనగా దేవుని చిత్తం అంట. జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె. మనం అన్యజనులమా? చెప్పాలి కాదు. కానీ మనం ఎలా ఉంటున్నామంట? అన్యజనుల వలె. స్పష్టంగా రాయబడి ఉన్నదండి. మీరు ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె. వారు దేవుని ఎరగని వారు. వారు దేవుని వాక్యం మాట్లాడదు. దేవుని వాక్యం వారికి తెలియదు. వారు లోకంలో బ్రతుకుతున్నారంటే వారికి దేవుని వాక్యము వారికి తెలియదు. మనమేంటి? మనం ఏం చేయబడిన వారము? దేవుని వాక్యం ఎరిగిన వారము, దేవుని సన్నిధిలో ఉన్న వారము, దేవుని స్తుతించు వారము, దేవుని వెంబడి నడిచిన వారము కనుక మనము ప్రత్యేకమైన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటున్నాడు మీరు పరిశుద్ధులగుటకే అనగా మీలో జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యజనుల వలనే కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. ఏమి చేయబడాలండి? మన ఘటాన్ని అంట, మన జీవితాన్ని కాపాడుకోవడానికి మనము ఏమి చేయబడాలంటే సిద్ధపాటు కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకము ఎలాంటిదండి? ఈ లోకము పాపము. లోకమే నటనాలయం, జీవితమే
రక్షణ భాగం. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం తరించు యేసునామం సంతోషించు ఈ హృదయం. దేవి స్తోత్రం. మన గతమును కాపాడుకుని వారిగా ఉండాలి, మన పరిశుద్ధతను కాపాడుకుని వారిగా ఉండాలి, మన యొక్క హృదయాన్ని దేవుని వెంబడి పరుగులు తీయవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో దేవునికి సిద్ధపాటు కలిగిన వారిగా, దేవుని చిత్తమును నెరవేర్చు వారిగా ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో కూడా చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలుగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనిడి. దేవుని స్తోత్రం. ఏంటండి? కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన జీవితము దురాశల వలన సరిపోవు ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టండి అని చెప్తున్నాడండి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పరచబడిన వారిగా ఉండాలంట. ఎలా ఉండాలండి? నూతన పరచబడిన వారిగా. ఇదే నాన్న మనము దేవుని శరీరంలో తిరుగుతూ ఆయన రక్తాన్ని త్రాగుటకు సిద్ధపడుచున్నామంటే ఏమి చేయబడాలి? ఏమి చేయబడాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి. కుక్క తన వాంతికి తిరిగినట్లు మనము పాపానికి అవకాశాన్ని ఇవ్వకూడదు. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలనని గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను శక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారులు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవుని రాజ్యానికి హక్కుదారులమా మనము? ఈ లోకంలో మనము నచ్చినట్లుగా మనము జీవిస్తే దేవుని రాజ్యానికి హక్కుదారులమా? ఈ లోకంలో మనం యాత్రికులు, పరదేశులమే. మన కొంతకాలం ఈ భూమి మీద మనం ఉంటాం. ఎప్పుడు మన ఊపిరి ఆగిపోవునో తెలియదు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి, అయ్యో ప్రభా నన్ను నీ యొక్కకు నేను ఎందుకు చేర్చుకోలేదు అని ఒకనొక దినాన దేవుని యొక్క నువ్వు అడిగితే ప్రయోజనం ఉంటుందా? ఈ లోకంలో మన ఊపిరి ఉంచాడు, మన ప్రాణాన్ని ఉంచాడు. భయంకరమైన కరోనాలో అనేక మంది నిద్రించి ఉన్నారు. ఆయన దేవుడు సజీవ రెక్కల కింద ఉంచాడంటే ఇంకా ఆయన ప్రణాళిక, ఇంకా మనం మార్చబడతామన్న ఆశ, మనం శుద్ధి చేయబడతామన్న ఆశ, మనం పవిత్రపరచబడతామన్న ఆశ. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి లోబడిన వారిగా ఉండాలి, దేవునికి లోబడిన వారిగా ఉండాలి. మరి ఆశీర్వాదం వచ్చిన, కృతజ్ఞత వచ్చిన మన నోట ఉండాలి. దేవునికి రోగమైనవి ఏమీ కూడా ఉండకూడదు. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ఒకటో వచ్చింది. చదవాలి. బుక్కమని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు
వాసన కొట్టెను, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎలా జ్ఞానమును ఘనతను తేరగొట్టును. జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడించును. దేవుని స్తోత్రం. బొక్కావరి తైలంలో మన అత్తరులో చచ్చి పడితే అది సువాసన వస్తుందా, చెడు వాసన వస్తుందా? అదే అంటున్నాడండి. ఏక జీవితంలో మనకు అపవిత్రత ఉంటే చెడు వాసన వచ్చును అంటున్నాడు. చెడు వాసన వచ్చును అంటున్నాడు. అది అతి త్రాసులో కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఏమవుతుంది? దుయ్యబడతాం. మనే టేకులు పాసి మనం చేసిన తప్పిదాలు, మనం చేసిన నీతి మనకు ఆ త్రాసులో తూకం వేసేప్పుడు తీర్పు దినాన్న మనే టేకులు పాసి తూకం వేయబడతాం త్రాసులో. ప్రియ సహోదరి సహోదరులారా, మనము నీతియుక్తమైన క్రియలను మనము కలిగిన వారిగా ఉందాం, పరిశుద్ధపరచబడిన వారిగా ఉందాం. ప్రభా, ఈ దినము నేను నా హృదయాన్ని నీ కొరకు సమర్పిస్తున్నాను. ఈ దినాన్ని నేను పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నాను, పవిత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నాను. ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో అడుగుదాం. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను నిలుపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను నిలుపావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. పరిశుద్ధపరచబడిన వారిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయం దేవుని చిత్తము నెరవేర్చు వారుగా, అపవిత్రపరచబడిన వారుగా కాకుండా సిద్ధపాటు కలిగి ఉందాం. ఇంటి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. వాళ్ళ కొరకు సిద్ధపడిన వారు అందరూ కూడా కళ్ళు మూసుకొని సిద్ధపడి ఉండండి. ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధానంలో కొన్ని నిమిషాలు పశ్చాత్తాపడండి. ప్రభువా, నా పాపమును క్షమించు, నా అపరాధమును క్షమించు ప్రభువా. సిద్ధపడదాం. బల్ల తీసుకున్న వారి చేతుల పైకి మరి బలిపీఠం మీదకు రావాలను. ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధానంలో